హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ. మా ఫ్లవర్స్ కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాయి అన్నమాట. అయితే మా మొక్కలన్నీ కూడా గోడ మీద ఉన్నాయండి. వేపాకు పడి బాగా ఈ పువ్వుల కంటే ఆకులే బాగా ఎక్కువ కనిపిస్తున్నాయి, ఎండిపోయిన ఆకులు. అందుకని ఈరోజు కిందకి దించానన్నమాట డబ్బాలన్నిటినీ. అంటే ఎన్ని ప్లాస్టిక్ డబ్బాల్లోనే పెంచుతున్నాను వీటిని. అయితే కలర్స్ చూడండి, ఆరెంజ్, లైట్ రోజ్, పింక్, ఇదిగోండి పింక్. అంటే వీటిల్లో కూడా ఫ్లవర్స్లో కొన్ని కొన్ని ఎలా ఉన్నాయంటే, కొన్ని ముద్ద పువ్వుల్లాగా ఉన్నాయి, కొన్ని ఏమో రెక్క పువ్వుల్లా ఉన్నాయి. ఇప్పటి వరకు చూపించింది ముద్ద పువ్వులు. ఇవిగోండి, ఇవి వచ్చేసి రెక్క పువ్వులు అన్నమాట. అంటే ఒక్కొక్క రెక్కే ఉంటుంది, ఆ రెక్కల్లో ఇలా కనిపిస్తాయి అన్నమాట. తర్వాత వచ్చేసి ఎల్లో, కానీ చాలా చోట్ల ఎల్లో బాగా కనిపిస్తుందండి ఈ వీడియోస్లో. ఇప్పుడు నేను చేసేటప్పుడు యాస్టీజ్గా ఉన్న కలరు వీడియోలో ఏది వచ్చిందంటే ఒక్క ఎల్లో మాత్రమే వచ్చింది. మరి మిగతా అన్నీ లైట్ కలర్లో వచ్చినాయి వీడియోలో. సహజంగానేమో చాలా మంచి తిక్కు కలర్లో ఉన్నాయి. సో కాబట్టి ఈ కలర్ కూడా బాగానే వచ్చింది. కానీ ఇందాక చూపించిన లైట్ పింకు, ఆరెంజు, పింక్ అనేది మాత్రం కొంచెం లైట్ షేడే వచ్చింది వీడియోలో. అయితే నేను ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే, ఇవన్నీ నేను పెంచే మొక్కలండి. ఇవన్నీ డబ్బాలో, ప్లాస్టిక్ డబ్బాలు. ఇవి చూడండి వరుసగా పెట్టాను. ఇవన్నీ ప్లాస్టిక్ డబ్బాల్లో నేను పెంచుతున్నాను. అయితే ఈ ఫ్లవర్స్ చూసినప్పుడు నాకైతే మార్నింగ్ వాటి వైపు చూస్తానన్నమాట. వాటికి నేను హాయ్ చెప్పినట్టుంటుంది, అవి నాకు హాయ్ చెప్పినట్టుంటుంది అన్నమాట. ఇంకోటి వచ్చేసి, నాకు ఎక్కువ ఒత్తిడిగా ఉంది, మైండ్ డిస్టర్బ్గా ఉంది అనుకున్నప్పుడు మాత్రము నేను ఎక్కువ సమయము ఈ ఫ్లవర్స్ తోటే ఉంటానన్నమాట. అప్పుడు నా మైండ్ చాలా రిలీఫ్గా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. సో కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే, అది అందరికీ యూజ్ అవిద్దో లేదో నాకైతే తెలియదు, కానీ నేను హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ మీకు షేర్ చేస్తున్నాను. కాబట్టి నాకైతే ఈ చిన్న చిన్న మొక్కలు, పువ్వులు వాటి వైపు చూసినప్పుడు మనసు చాలా ప్రశాంతంగా, హాయిగా నాకు అనిపించింది. సో కాబట్టి ఒక్కోసారి మనకి డిప్రెషన్లో, ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పుడు మనం కొన్ని విషయాలు ఎవరితో షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకున్నా వాళ్ళు అర్థం చేసుకుంటారా, మనకి ఏదైనా మంచి సలహా ఇస్తారా అనడానికి అలాంటి మనుషులు ఇప్పుడు ప్రస్తుతానికి చాలా అరుదు. అలాంటి వాళ్ళు మన లైఫ్లో ఉన్నారంటే మాత్రము అస్సలు విడిచిపెట్టొద్దండి. ఏదైనా చిన్న చిన్న మాటకి మధ్య ఏదన్నా మనస్పార్థం వచ్చినా కూడా అలాంటి వారిని అస్సలు వదులుకోవద్దు. ఎందుకు అంటే, దేవుడు ఒక మనిషిని ఒంటరిగా చేసి, ఈ మనుషుడు ఒంటరిగా ఉండటము దేవునికి ఇష్టం లేక తనకు సాటి అయిన సహాయాన్ని స్త్రీని నిర్మించాడు దేవుడు. మొదట ఒక పురుషుని నిర్మించాడు, ఆ తర్వాత అతన్ని ప్రకటెముకల్లో నుంచి స్త్రీని నిర్మించాడు అన్నమాట దేవుడు. సో కాబట్టి మనకి ఏ మనిషి కూడా ఒంటరిగా ఉండటం అంటే ఇంక అంతకు మించిన నరకం ఇంకోటి ఉండదు. అది అందరికీ తెలియదండి, అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది. ఒంటరితనం అంటే, మన ఇంట్లో మనుషులు లేరా అంటే ఉంటారు, మనుషులు మన ఇంట్లో అందరూ ఉంటారు. కానీ మనతో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవటానికి వాళ్ళు సమయం కేటాయించరు. ప్లస్ అసలు మనకి ఏమన్నా అలాంటి మైండ్ సెట్ ఏమన్నా ఉందా, ఇబ్బంది పడుతున్నారా అని గ్రహించే వాళ్ళు కూడా కుటుంబాలు చాలా తక్కువ మంది ఉంటారండి. సో కాబట్టి ఏంటంటే, నిజంగా నిరుపేదలు ఎవరంటే, అందరూ ఉండి, ఇంట్లో బంధువులు అందరూ ఉండి, అన్ని ఫెసిలిటీస్ ఉండి ఒంటరిగా ఫీల్ అవుతారు చూసారా, వాళ్ళే నిజమైన నిరుపేదలు. మనం చాలామంది
అనుకుంటాం తినటానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, ఉండటానికి నివాసం లేక ఉండేవాళ్ళు పేదలు అనుకుంటాం కానీ అది చాలా చాలా డెడ్ రాంగ్ అన్నమాట. నిజంగా మన చుట్టూ ఉండి మనల్ని పలకరించేవాళ్ళు లేక, మన ఫీలింగ్స్‌ని షేర్ చేసుకునేవాళ్ళు లేనప్పుడు, అది ఇంట్లో భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు. ఎవరైనా కావచ్చు. తోటి కొలీగ్స్ కావచ్చు, అధికారులు కావచ్చు. ఎవరైనా కూడా. సో, కాబట్టి మన ఫీలింగ్స్‌ని మొత్తము షేర్ చేసుకోవాలంటే ఫస్ట్ దేవుడు. చాలామందికి ముందు దేవుడు గుర్తురాడండి. సో, దేవుడు గుర్తొచ్చాడంటే ఆయనతో షేర్ చేసుకున్నామనుకోండి, ఇంకా అసలు మనకి ఏ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మనము దేవాతి దేవుని, సర్వ సృష్టికర్తని గుర్తు చేసుకుంటున్నాం కాబట్టి, మనకన్నీ సొల్యూషన్ అన్నీ ఆయనే ముందు ఏర్పాటు చేసేస్తాడు. మనం చెప్పంగలోనే, మనం అప్లికేషన్ పెట్టంగలోనే మన సమస్య తీరిపోయినట్టే. కానీ అలాంటి వారు చాలామంది తక్కువగా ఉంటారు కాబట్టి, తర్వాత వచ్చేసి దేవుడి తర్వాత ప్రకృతి. ప్రకృతి ఇచ్చిన అందాలు. వీటిని చూసినప్పుడు మనలో ఉన్న స్ట్రెస్ అంతా పోతది. ఇంకోటొచ్చేసి చిన్నపిల్లలండోయ్! పుట్టి ఇప్పుడిప్పుడే ఊంకొట్టే పిల్లలు, చిన్న చిన్నగా మాట్లాడే పిల్లలు, లేదంటే మాటలొచ్చి ఏం మాట్లాడాలో తెలియక వాళ్ళకిష్టమైన రీతుల్లో మాట్లాడే పిల్లలు, తర్వాత చిన్న చిన్న కుక్క పిల్లలు, మేక పిల్లలు, తర్వాతొచ్చేసి కొంతమంది పిల్లి పిల్లలు, తర్వాతొచ్చేసి నదులు, సముద్రాలు, కాలవలు, పక్షులు. సో, కాబట్టి మనకి చుట్టూ ఉన్న వాటిని మనము ఇవే మన ఫ్రెండ్స్ అనుకుందాం. వాటితోని షేర్ చేసుకుందాం. అప్పుడు మనకి అవి మాట్లాడకపోయినా ఆ స్వచ్ఛదనంలో మనకి హాయిగా ఉంటది మనసు. సో, కాబట్టి ఎవరైనా ఒత్తిడిగా ఉంది, మనకి డిప్రెషన్‌లో ఉన్నాము అని మనకి తెలిసినప్పుడు, మనము కొంత సమయము ఎక్కడైనా ఒక మంచి పార్కుకి వెళ్ళడం, లేదంటే మనకి బీచ్ దగ్గరలో ఉందనుకోండి బీచ్‌కెళ్ళిపోండి. కొంతసేపు రిలీఫ్‌గా ఉంటది. ఎందుకంటే దేవుడు మనకి ప్రకృతినిచ్చాడు స్నేహంగా. కాబట్టి ప్రకృతిని మనం కాపాడినప్పుడు ప్రకృతి మనల్ని కూడా కాపాడుతదండి. సో, కాబట్టి నేనైతే ఈరోజు మా ఫ్లవర్సు, మా మొక్కల్ని చూపిచ్చానన్నమాట. అంటే ఏమో, ఏ మాట ఎవరిని తాకిద్దో మనకు తెలీదు కదా! సో, చిన్న ప్రయత్నం అన్నమాట నాది. మా మొక్కలన్నీ మీ అందరికీ గుడ్ మార్నింగ్, హాయ్ అని చెప్తున్నాయి అన్నమాట. ఇప్పుడు అవన్నీ గోడ మీదకెళ్ళిపోతాయి. ఇప్పుడు కిందకి తీసి ఎండిపోయిన ఆకులన్నీ తీసేసాను. ఇప్పుడు అన్నీ మళ్ళీ గోడెక్కుతాయి అన్నమాట. సో, అందరికీ బాయ్ అండి. థ్యాంక్ యూ.